నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఒక తాబేలు ఏకంగా 4500 కిలోమీటర్లు ప్రయాణం చేసింది అంటే నమ్ముతారా? అది కూడా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి. ఏకంగా శ్రీలంక మీదుగా వెళ్ళడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. ఆలివ్ రిడ్లే జాతికి చెందిన ఒక తాబేలు ఒడిషా తీరం నుండి మొదలుపెట్టి శ్రీలంక, కేరళ సముద్ర మార్గాల గుండా మహారాష్ట్రకు చేరుకుంది. ప్రస్తుతం ముంబైలోని గుహగర్ బీచ్లో 125 గుడ్లను పొదుగుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం గురించి మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తాబేలుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కూడా ఇచ్చారు. ఆలివ్ రిడ్లే జాతికి చెందిన ఒక ఆడ తాబేలు చేసిన సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒడిషా తీరం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ తాబేలు సముద్ర మార్గంలో శ్రీలంక, కేరళ తీరాలను దాటుకుంటూ ఏకంగా 4500 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర తీరానికి చేరుకుంది. ముంబైలోని గుహగర్ బీచ్లో ప్రస్తుతం ఈ తాబేలు 125 గుడ్లను పొదుగుతోంది. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. వారు ఆ తాబేలుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కూడా కేటాయించారు, 03233. ఈ తాబేలు ఇంత సుదీర్ఘమైన దూరం ప్రయాణించడం అనేది నిజంగా అసాధారణమైన విషయం. ఆలివ్ రిడ్లే తాబేళ్లు సాధారణంగా గుడ్లు పెట్టడానికి తమ పుట్టిన ప్రదేశాలకు తిరిగి వస్తాయి. అయితే ఈ తాబేలు మాత్రం వేల కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర తీరంలో గుడ్లు పెట్టడం విశేషం. ఈ తాబేలు ప్రయాణించిన మార్గం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒడిషా తీరం నుండి శ్రీలంక మీదుగా కేరళకు వెళ్లి అక్కడ నుండి మహారాష్ట్రకు చేరుకోవడం వెనుక గల కారణాలపై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఆహారం లభ్యత లేదా సముద్ర ప్రవాహాల మార్పు వంటి కారణాలు ఈ సుదీర్ఘ ప్రయాణానికి దోహదం చేసి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ తాబేలు అద్భుతమైన ప్రయాణం, గుడ్లు పెట్టడం అనేది ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తుంది. అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.